దేవునికి స్తోత్రములు. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరమును మనకు బహుమానంగా అనుగ్రహించి నూతన దయా కిరీటమును దేవుడు మనకు ధరింప చేసి ఇంతవరకు దేవుడు మనకు తోడుగా ఉండి కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్యనిచ్చి సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృప. మరి మనల్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరమును దేవుడు మన జీవితంలో పొడిగించి ఉన్నాడంటే మన పట్ల దేవునికి ఉన్న గొప్ప ఉద్దేశము, ప్రణాళిక మనము నెరవేర్చడానికి దేవుడు ఆయన కృపలో అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరమును బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క మార్నింగ్ డివోషన్లో పాల్గొంచు వినుచున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ అండ్ ఎ బ్లెస్సెడ్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఉదయకాల ధ్యానము కొరకు దేవుని యొక్క వాక్యము నుండి కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము మనము 4వ వచనములో మనం చూసినట్లయితే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవునికి స్తోత్రములు. కనుక ఈ నూతన సంవత్సరంలో మన జీవితం పట్ల గొప్ప ఉద్దేశము, ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎ వండర్ఫుల్ ప్లాన్ అండ్ ఎ పర్పస్ ఫర్ అవర్ లైఫ్స్. మన కోరికలను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును కూడా ఆయన సఫలపరిచే దేవుడిగా మన జీవితంలో ఉంటున్నాడు. మరి మనము నడవలసిన మార్గము ముందు ఎంత ఉన్నది. కనుక ఈ మార్గంలో మనం ముందుకు నడవాలంటే మరి దేవుని యొక్క చిత్తమును కేంద్రములో మనం ఎల్లప్పుడూ కూడా జీవించవలసిన వారమై ఉంటున్నాము. కనుక దేవుని సన్నిధిలో మన హృదయములను మనలను మనము నూతనముగా సమర్పించుకొని, ప్రభువా నా జీవితం పట్ల ఈ నూతన సంవత్సరంలో నీ ఉన్నతమైన ఉద్దేశము మరి ప్రణాళికలో నన్ను నడిపించుము, నా కోరికను సిద్ధింపచేసి నా ఆలోచన యావత్తును కూడా సఫలపరచుము అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. ఆ రీతిగా ఆ రీతి దేవుడు మనలను ముందుకు నడిపించాలంటే మన సబుద్ధిని ఆధారం చేసుకొనకుండా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించినప్పుడు ఆయన మన త్రోవలన్నింటినీ కూడా సరళం చేస్తాడు. రాబో సంవత్సరం అంతటిలో కూడా మంచి కాపరిగా మనకు ముందుని నడిపించి కృపాక్షేములే మనకు తోడుగా ఉంచుతారు. మరి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ప్రేమించిన ఈ కృపలో మరొక నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి నూతన దయా కిరీటం మాకు ధరింపచేసి ఉన్నారు. మేమేమైతే ఉన్నామో ప్రభు, అది కేవలం మాకు తోడైన కృపే. ప్రభువా, మా జీవితంలో మీరేమైనారో అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. మరొక నూతన సంవత్సరమును మా జీవితంలో మీరు పొడిగించి ఉన్నారంటే మా పట్ల నీకుంటున్న ప్రేమ, నీ యొక్క చిత్తము మా జీవితంలో నెరవేర్చడానికి మరి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ నూతన సంవత్సరమును బట్టి నేను స్తుతిస్తూ, రాబో దినములన్నిటిలో కూడా ప్రభా మంచి కాపరిగా మాకు ముందండి నడిపించండి. కృపాక్షేములే తోడుగా ఉంచండి. మా కోరికను సిద్ధింపచేసి మా ఆలోచన యావత్తును మీరే సఫలపరచవచ్చని ప్రార్థిస్తూ యేసు నామములో మనవులు వినయముగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక దేవుని సహవాసమైన సన్నిధి సదాకాలము ఈ నూతన సంవత్సరంలో తోడైండును గాక. ఆమేన్.